ఒకరోజు ఒక పట్టణం పక్కన ఉన్న చిన్న గ్రామం. ఆ రోజు ఆ ఇంటి ముందు ఎవరూ పెద్దగా మాట్లాడటం లేదు, పిల్లలు ఆడటం లేదు. అక్కడ ఒకే శబ్దం వినిపిస్తోంది: ఏడుపు. ఆ గ్రామంలో అందరికీ ఇష్టమైన స్కూల్ టీచర్ శ్రీనివాస్ సార్ ఆ ఉదయం మరణించారు. ఆయనకి భార్య లేదు, పిల్లలు లేరు, ఒంటరిగా జీవించిన మనిషి. గ్రామస్తులు అంత్యక్రియలకు సిద్ధమవుతుండగా ఒక ఆశ్చర్యకరమైన అతిథి వచ్చింది. ఒక కోతి. ఆ కోతి నెమ్మదిగా జనాల మధ్య నుంచి నడుచుకుంటూ వచ్చింది. భయం లేదు, ఆవేశం లేదు, వచ్చి సార్ శరీరం పక్కనే కూర్చుంది. అందరూ షాక్ అయ్యారు. వాళ్ళు చప్పట్లు కొట్టారు, అరిచారు, తరిమారు, కాని కోతి కదలలేదు. అది కేవలం సార్ ముఖాన్ని చూస్తూనే ఉంది. ఒక వృద్ధ మహిళ మెల్లగా చెప్పింది: ఇది కొన్నాళ్లుగా ఆయన ఇంటి దగ్గరికి వస్తోంది. శవయాత్ర మొదలైంది. శరీరాన్ని ఎత్తగానే కోతి కూడా లేచింది. వాళ్ళు నడిస్తే అది వెనకాల నడిచింది. శ్మశానం వరకు చిన్నపిల్లలు భయపడ్డారు. ఒకరు అడిగాడు: ఇది ఎందుకు కుటుంబ సభ్యుడిలా వస్తుంది? అప్పుడు పోస్టుమాన్ ముందుకు వచ్చాడు. ఈ కోతి కథ నాకు తెలుసు. కొన్ని నెలల క్రితం పోస్టుమాన్ ప్రతిరోజు సార్ ఇంటికి వెళ్ళేవాడు. అక్కడ ఒక విచిత్రమైన విషయం చూసేవాడు. ప్రతి మధ్యాహ్నం సార్ ఇంటి ముందు కూర్చుని మెల్లగా పిలిచేవారు: రారా. చెట్టు మీద నుంచి గాయపడిన బలహీనమైన కోతి దిగేది. దాని చేతికి గాయం. సార్ దానికి మందు పెట్టేవారు, తన భోజనం పంచేవారు. ప్రతిరోజు గ్రాస్తులు అనుకునేవారు ఆయన ఒంటరిగా ఉన్నాడని. కాని నిజానికి ఆయనకి ఒక స్నేహితుడు ఉన్నాడు. నిజం. ఒకరోజు పోస్టుమాన్ అడిగాడు: సార్, జంతువుకి ఇంత ప్రేమ ఎందుకు? సార్ నవ్వి చెప్పారు: ఏళ్ల క్రితం నేను రోడ్డుపై పడిపోయాను. అందరూ చూసి వెళ్ళిపోయారు, కాని ఈ కోతి నా దగ్గరే కూర్చుంది ఎవరైనా వచ్చేవరకు. అప్పటినుంచి మేము ఒకరినొకరం చూసుకుంటున్నాం. గ్రామస్తులందరూ నిశ్శబ్దంగా నిలబడ్డారు. వాళ్ళు ఆయనని నిజంగా ఇప్పుడు మాత్రమే అర్థం చేసుకున్నారు. అగ్ని పెట్టారు. అందరూ వెనక్కి వెళ్లారు. కాని కోతి కాదు. దూరంగా కూర్చుని అక్కడే ఉంది. గంటల పాటు ఏమీ తినలేదు, ఏమీ కదల్లేదు, మంటలు ఆరిపోయే వరకు. తర్వాత నెమ్మదిగా నేలని తాకింది. ఆకాశం వైపు చూసింది. చెట్టు మీదకి ఎక్కింది. ఆ తర్వాత రోజు నుంచి ప్రతి మధ్యాహ్నం అదే సమయానికి ఆ కోతి సార్ ఇంటి మెట్ల దగ్గరికి వచ్చేది. కూర్చుని ఎదురు చూసేది. ఎవరైనా పిలుస్తారని, క్లాస్ మొదలవుతుందని. కానీ సార్ మళ్ళీ రాలేదు. మాటలు అవసరం లేని స్నేహాలు కూడా ఉంటాయి, ఉండటమే చాలు.